హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు డీనోస్ వరల్డ్ తెలుగు ఈరోజు మనం చూడబోతున్నాం వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కమ్యూటర్ బైక్స్ ఇన్ 150cc సెగ్మెంట్ యమహా వారి FZS వర్షన్ 4.0 చాలా రోజులుగా నా ఒక ధీమా ఉండే నా ఒక ఆలోచన ఉండే ఓకే ఒక సక్సెస్ఫుల్ 150cc కమ్యూటర్ ఎలా ఉంటుంది డీసెంట్ మైలేజ్ అంటే ఎక్స్ట్రాడినరీ గుడ్ మైలేజ్ విత్ గుడ్ కంఫర్ట్ అండ్ ఓకే పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నా ఎందుకంటే స్పెక్ షీట్లో కూడా మనకి 12.4 PS అండ్ 13.3 Nm టార్క్ అనేది చూపిస్తుంది అండ్ వెయిట్ ఏమో వన్ ఆఫ్ ద లైటెస్ట్ వెయిట్ ఉన్న మోటార్ సైకిల్ అనమాట ఈ సెగ్మెంట్లో 135 kgs మాత్రమే ఎస్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది అండ్ ABS ఆఫర్ చేశారు సింగిల్ ఛానల్ ABS ముందు 282mm డిస్క్ సో వెనకాల 220mm అనుకుంటాను అండ్ ఎస్ ABS అనేది ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది అండ్ TCS ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఆఫర్ చేశారు యాక్చువల్లీ అది అవసరం లేదు ఈ సెగ్మెంట్ బైక్స్కి బట్ స్టిల్ రూకీ రైడర్స్ కోసం వెట్ సర్ఫేసెస్లో కొంచెం ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్గా ఉండడానికి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేశారు అది ఇట్స్ అ గుడ్ మూవ్ బై యమహా కానీ పర్ఫార్మెన్స్ కానీ టార్క్ కానీ పికప్ ఇనిషియల్ పికప్ అనేది అంతగా ఉంటుందా లేదా అనేది ఒక డైలమాలో ఉండే ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి ఓన్ చేస్తున్నాం FZA ఇది FZS మనది FZ వర్షన్ 4 అనమాట పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సేమ్ ఇంజినే 149cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ కానీ ఇప్పుడు నేను ఇది నడిపించుకుంటూ వస్తున్నప్పుడు దాని ఒక ఇనిషియల్ పికప్ అండ్ ఇనిషియల్ టార్క్ బాటమ్ అండ్ టార్క్ అనేది చాలా ఇంప్రూవ్ అయినట్టు నేను గమనిస్తున్నాను అది ఎందుకంటే వాళ్ళు క్లియర్గా దానికి ఒక ఇది ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏంటంటే బండి యొక్క ఇగ్నిషన్ టైమింగ్ అండ్ ఫ్యూయల్ మ్యాప్ అనేది వాళ్ళు ట్వీక్ చేశారనమాట ఈ యొక్క మోడల్కి సో దాంతో అసలు ఇది ఒక 12.4 PS ఉన్న పవర్ ఉన్న మోటార్ సైకిల్కి అనిపించట్లేదు ఆల్మోస్ట్ 14 PS 15 PS పవర్ ఉన్న బైక్లకు అనిపిస్తుంది సో చాలా ఇంప్రెసివ్గా ఉంది అండ్ ఈ రేసింగ్ బ్లూ ఇది మీరు నేను R15 వీడియో పోస్ట్ చేయగానే చాలామంది కమెంట్ సెక్షన్లో అడిగారు అన్న FZS రేసింగ్ బ్లూ చాలా బాగుంది అది వీలైతే ఫీచర్ చేయమని సో థ్యాంక్స్ టు పర్ల్ యమహా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు దీని ఒక బుకింగ్ డీటెయిల్స్ కానివ్వండి దీని అవైలబిలిటీ అండ్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడానికి దీని ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ నాకు తెలిసి అరౌండ్ 1,29,700 అనుకుంటాను మీరు సైట్లో చూసుకోవచ్చు ఇంకొక క్లుప్తంగా దీని ఒక ఓవర్వ్యూ మనం చూసినట్లయితే మనకి ఫ్రంట్ 41mm ఫోక్స్ వస్తున్నాయండి టెలిస్కోపిక్ ఫోక్స్ దీనివల్ల మనకి బండి యొక్క సస్పెన్షన్ అండ్ రైడ్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా మీరు ఒకసారి హెడ్ ల్యాంప్ మీద ఫోకస్ చేసినట్లయితే మనకి క్లాస్ D హెడ్ ల్యాంప్ అనమాట సో యూజువలీ ఈ సెగ్మెంట్లో మనకి క్లాస్ B హెడ్ ల్యాంప్ ఆఫర్ చేసే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కానీ క్లాస్ D హెడ్ ల్యాంప్ అంటే మనకి లైట్ త్రో అనేది ఇంకా బెటర్గా ఉంటుంది అండ్ లైట్ త్రో ఇంకా కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ లైట్ స్ప్రెడ్ చాలా బాగుంటుంది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా దీని ఒక లైట్ త్రో లైట్ స్ప్రెడ్ బెటర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను DRLs మనకి ఆఫర్ చేస్తారు ఇక్కడ సో ఇది కూడా ఒక ఫ్రెష్ లుక్ అనేది మనకు ఆఫర్ చేస్తుంది క్రోమ్ లవర్స్కి మనకి క్రోమ్ యాక్సెంట్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము ట్యాంక్ కూడా మనకి యూజువల్లీ FZ అంటేనే మనకి ఒక మస్క్యులర్ ట్యాంక్ అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ డిజైన్ సిలబెట్ని మనకి పరిచయం చేశారు సో దీంతోపాటు ఈ రేసింగ్ బ్లూ కలర్ స్కీమ్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా మస్క్యులర్గా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది సేమ్ కలర్ మళ్ళీ వాళ్ళు వీల్స్కి కూడా రిమ్స్కి ఆఫర్ చేయడము అదొక ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది FZS అనేది ఏదైతే బ్రాండింగ్ ఉందో ఇది కూడా మనకి 3D బ్రాండింగ్ ఇచ్చారు ఇది కూడా ఒకలాంటి ప్రీమియం ఫీల్ అనేది మనకు ఆఫర్ చేస్తుంది ఇక్కడ మీరు హ్యాండిల్ బార్ చూసినట్లయితే మనకి హ్యాండిల్ బార్ కంఫర్ట్ అంటే సీటింగ్ కంఫర్ట్ మనకి సీట్ హైట్ ఏమో కేవలం 790mm అండి సో దానివల్ల యావరేజ్ హైట్ రైడర్స్ కూడా మన ఇండియాలో యావరేజ్ హైట్ అరౌండ్ 5'5" అండి సో బిలో 800mm ఉంటే యావరేజ్ హైట్ రైడర్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు కాళ్ళు రెండు కింద పెట్టుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కూడా నాకు తెలిసి ఇది ఇంకా బెటర్గా ఉంది FZ కంటే మళ్ళీ అది ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ డిజైన్ సిల్వెట్ ఆల్మోస్ట్ కానీ ఇక్కడ హెడ్ ల్యాంప్ చేంజ్ అవుతుంది అక్కడ హెడ్ ల్యాంప్ డిజైన్ పాత FZ ప్రకారంగా ఇచ్చారు కానీ దీంట్లో మనకి అప్డేటెడ్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు కానీ దీని హ్యాండిల్ బార్ కూడా కొంచెం వైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకోటి మీరు ఇది చూసినట్లయితే మన స్పీడో కన్సోల్ మన సేమ్ ఏదైతే MT-15 స్పీడో కన్సోల్ ఉందో అదే ఇక్కడ అప్డేట్ చేశారు విత్ యమహా కనెక్ట్ యాప్ ఫీచర్తో పాటు సో మనకి ఇక్కడ మొత్తం రెవ్ కౌంటర్ కనిపిస్తుంది స్పీడో మీటర్ ఇంత పెద్దగా ఉంది అండ్ క్లాక్ ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇది కనిపిస్తుంది ఇక్కడ ఫీచర్ అనేది ప్లస్ ఫ్యూయల్ గేజ్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది ఇక్కడ మనం దీంతో చెక్ చేసినట్లయితే ఇంకా మనకి వేరే ట్రిప్ A ట్రిప్ B
ఈ ఫీచర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ స్విచ్ గేర్ చూసినట్లయితే హై బీమ్ ఫ్లాషర్ అనేది ఆఫర్ చేశారు. అదేవిధంగా మనకి ఇంజిన్ కిల్ స్విచ్ కూడా డెడికేటెడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఆఫర్ చేశారు. ఇంకొక విషయం నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ హైట్ మనకి తక్కువ ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ మనకి కాంప్రమైజ్ కాలేదు. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. దానివల్ల మనకి డే టు డే యూసేజ్ మన సిటీ రైడ్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం కలగదు. అండ్ ఇంకొక విషయం, ఈ లైటింగ్ ఎల్ఈడి లైటింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఆఫర్ చేశారు కాబట్టి ఇది మీరు చూసినట్లయితే మనకి టర్న్ బ్లింకర్స్ అనేది ప్రీమియం క్వాలిటీ టర్న్ బ్లింకర్స్ బై డిఫాల్ట్ ఆఫర్ చేస్తున్నారు. నేను చాలా రోజులుగా రిక్వెస్ట్ చేశాను యమహా వాళ్ళకి రివ్యూ చేసేటప్పుడు ప్రైస్ పెంచేటప్పుడు ఇది ఇంతకుముందు మనకి యాక్సెసరీగా అవైలబుల్ ఉండే, కానీ ఇప్పుడు బై డిఫాల్ట్ దీంతో పాటు ఆఫర్ చేయడం చాలా మంచి విషయం. ఇట్ యాడ్స్ ఆన్ టు ద వాల్యూ ప్రపోజిషన్ అనమాట. సీట్ కూడా చూడండి, ఒక ఫ్యామిలీ బైక్ యూజ్ చేయబడడానికి కావాల్సింది కంఫర్టబుల్ సీట్, స్పేషియస్ సీట్ అనమాట. సో మనకి రైడర్కి పిలియన్ అంటే వెనకాల వైఫ్ కూర్చున్నా కానీ చాలా ఈజీగా కూర్చోవచ్చు. నేను తీసుకుంది కూడా అది ఒక ఫ్యామిలీ బైక్గా యూజ్ చేయడానికి. మనకి ఎట్లన్నా సూపర్ బైక్ అనేది 6R ఉంది కాబట్టి డే టు డే యూసేజ్కి మంచి మైలేజ్ ఉండే బైక్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మైలేజ్ బైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెట్రోల్ ధరలు ఒక రేంజ్లో అసలు పేలిపోయినాయి అనమాట. సో నార్మల్గా మనం అది భరించడం అనేది వీలు కాదు. ఒక మైలేజ్ బైక్ అనేది కంపల్సరీ ఒక ఇంటికి కావాలి. సో ఇక్కడ డిజైన్ సిలబెట్ చూసినట్లయితే కూడా మనకి ఇక్కడ మంచి ఇంజిన్ కౌల్ అనేది ఆఫర్ చేశారు. అండ్ బైబ్రే అంటే ఇండియన్ సబ్సిడరీ ఆఫ్ బ్రెంబో ఆ డిస్క్ బ్రేక్స్ మనకి ఆఫర్ చేశారు. ఇంజిన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్, 149cc, 12.4 PS పవర్ అండ్ 13.3 Nm టార్క్, 5-speed గేర్ బాక్స్ అనమాట. ఈ మిడ్షిప్ మఫ్లర్ ఏదైతే షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్ ఉందో ఇది కూడా చాలా మంచి ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఒక్కసారి మనం ఎగ్జాస్ట్ నోట్ విందాము. చూడొచ్చు, నార్మల్ ఐడ్లింగ్లోనే చాలా రిఫైన్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, అంటే వినిపిస్తుంది. అండ్ మీరు ఎరకలు చూసినట్లయితే మనకి టైల్ ల్యాంప్ అనేది కూడా ఇంటిగ్రేటెడ్ టైల్ ల్యాంప్ ఏదైతే ఆఫర్ చేశారో అది మనకి MT-15 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. సో దానివల్ల కూడా మనకి ఈ ప్రీమియం ఫీల్ అంటే ద వే ఇట్ ఇస్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ టు ద టైల్ సెక్షన్ చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు నేను చెప్పినట్టు బ్లూ కోర్ టెక్నాలజీ ఆప్టిమైజెస్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనమాట. అండ్ బెటర్ మైలేజ్, బెటర్ థ్రాటిల్ రెస్పాన్స్ అండ్ బెటర్ రిఫైన్మెంట్ అనేది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఏదైతే కనెక్ట్ యమహా కనెక్ట్ దీంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ వస్తుందో అది మనకి కాల్, SMS అండ్ ఈమెయిల్ అలర్ట్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు రెఫ్స్ డాష్ బోర్డ్ అండ్ లాస్ట్ పార్క్ లొకేషన్, ఇటువంటి ఫీచర్స్ మీకు ఒక కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ అనేది ఈ ప్రైస్లో లభించడం చాలా మంచి విషయము. మైలేజ్ పరంగా నాకు తెలిసి దగ్గర దాపు ఈజీగా 50 to 55 మీరు రియల్ వరల్డ్ కండిషన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ARAI క్లెయిమ్ అనేది నేను స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తాను. ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ఈ రేసింగ్ బ్లూ కలర్ మీకు నచ్చిందా లేదా? ఇది స్టిల్ ఒక బెస్ట్ సెల్లింగ్ మోడల్గా ఉంది యమహా వాళ్ళకి. సో మీకు ఈ ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో మీరు ఈ బైక్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బండి ఏమైనా మీరు ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, ఎందుకు ప్రిఫర్ చేస్తారనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది టెస్ట్ రైడ్ చేశారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టెస్ట్ రైడ్ చేసి మీరు దీన్ని ఒక ఇంప్రెషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయమని మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు బండి ఒక రైడ్ ఫీల్ మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ బండి ఎర్గనామిక్స్. ఒక కమ్యూటర్కి కావాల్సింది చాలా రిలాక్స్డ్ ఎర్గనామిక్స్, సచ్ దట్ మీరు రోజంతా నడిపించిన తర్వాత కూడా అలసట అనేది అనిపించకూడదు, ఫెటీగ్ అనేది రాకూడదు. చూసినట్లయితే హ్యాండిల్ బార్ మన వైపు పొజిషన్ చేయబడింది, వైడ్ హ్యాండిల్ బార్ ఉంది, ఈజీ ఫ్లికబిలిటీ ఉంది, 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇంకా కంఫర్ట్ని ఎన్హాన్స్ చేస్తాయి, రైడబిలిటీ అండ్ రైడ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తాయి. 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ ఆఫర్ చేయబడింది for brilliant handling characteristics, perfect balance and control and easy flickability and maneuverability through city traffic కోసం ఇది ఆఫర్ చేయబడింది. దాంతోపాటు ఎగ్జాస్ట్ నోట్ నీట్గా ఉంది అండ్ వైడర్ రేర్ టైర్ 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ ఆఫర్ చేస్తారు. సచ్ దట్ వెట్ సర్ఫేసెస్ పైన మీకు మంచి రోడ్ గ్రిప్ ఇది ఆఫర్ చేస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. మీరు మిడ్వే త్రూ కార్నర్ లేకపోతే ఏదన్నా వర్షాకాలంలో మీరు టర్న్ తీసుకునేటప్పుడు లేకపోతే నార్మల్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఎక్సెస్ వీల్ స్పిన్ అయ్యి బండి స్కిడ్ అవ్వకుండా అది కాపాడేది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. ట్రాక్షన్ని అది కంట్రోల్ చేస్తుంది, ట్రాక్షన్ లూజ్ అవ్వకుండా అది కంట్రోల్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ వై ద నేమ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అదేవిధంగా
ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే రెయినీ సిచ్యువేషన్స్లో, వెట్ సర్ఫేసెస్లో మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు ఫ్రంట్ వీల్ లాక్ అవ్వకుండా కాపాడేది సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. అంటే ఫ్రంట్ వీల్లో మాత్రం మనకి ఏబిఎస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఓవరాల్ బండి స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్, మోస్ట్ కంఫర్టబుల్, మోస్ట్ రిఫైన్డ్ అండ్ ఈ కొత్త ఇంజిన్ మ్యాప్ అండ్ ఇగ్నిషన్ టైమింగ్తో ఆఫర్ చేయబడిన ఇంజిన్ చాలా చాలా టార్కీగా ఉంది. చాలా పికప్ అనేది, ఓవర్టేకింగ్ పవర్ ఇట్లా ఇన్స్టెంట్గా ఆఫర్ చేస్తుంది. అది నాకు హైలైట్ అనిపించిందండి. నా బండి కంటే ఇది బెటర్గా ఉంది. మళ్ళీ అది ఎట్లా వాళ్ళు మేనేజ్ చేస్తారో ఏమో. అండ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక 12.4 PS బండిలకు, అది మేబీ పవర్ టు వెయిట్ రేషియో వల్ల, బికాజ్ ఇట్ వెయిస్ ఓన్లీ 135 kgs, బట్ స్టిల్ అది కూడా అంతే వెయిట్. సో దీంట్లో ఇంకా ఇంజిన్ని ఫైన్ ట్యూన్ చేశారు, ఇంకా బెటర్ పికప్ అండ్ బెటర్ ఓవర్టేకింగ్ పవర్ ఆఫర్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యమహా, వైల్ స్టిల్ ఆఫరింగ్ వెరీ గుడ్ మైలేజ్ అండ్ రిఫైన్మెంట్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.